అందరికీ నమస్కారం అండి. నేను ఒక మాట చెప్పాలి మీకు. ఏంటంటే నాది యూట్యూబ్ లో ఒక ఇంటర్వ్యూ చూసి ఒక అతను అయితే నాకు కాల్ చేసిండు. అయితే అతను ఏమంటుండంటే, మీ వాయిస్ బాగుంది, మీరు ఇంకా క్లాసికల్ సంగీతం నేర్చుకోండి, మీకు మంచి భవిష్యత్తు ఉంది, మీరు మంచిగా పాడగలుగుతారు, బాగుంది అని అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన. అయితే ఏమన్నాడు, నీకు క్రిస్టియన్స్ సాంగ్స్ పాడడానికి అవకాశం వస్తే పాడుతారా మీరు అని అడిగిండు. తప్పకుండా పాడతా, అవకాశం వచ్చిందే గొప్ప అనుకుంటా, నేను ఏదైనా పాడతా, నాకు అట్లా ఏమి భేదాభిప్రాయాలు ఏమి లేవు అని చెప్పిన. అయితే మీరు మంచి సింగర్ కావాలి, మంచి స్థాయికి ఎదగాలి అంటే మీరు బైబిల్ చదవాలి, క్రిస్టియన్స్ దేవుణ్ణి నమ్ముకోవాలి అని అన్నాడు. అయితే మేము హిందూస్ కానీ మేము అందరి దేవుళ్ళని గౌరవిస్తాము, ముస్లిము ఇప్పుడు క్రిస్టియన్స్ అందరి దేవుళ్ళని గౌరవిస్తాము, మాకు అట్లా ఏం భేదం అభిప్రాయం ఏమి ఉండదు అని చెప్పిన. అయితే ఆయన ఏం చెప్తుండంటే, ఓన్లీ క్రిస్టియన్స్ దేవుణ్ణే నమ్ముకోవాలంట. క్రిస్టియన్స్ దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల జీవితం చాలా అద్భుతంగా ఉంటదంట. హిందూస్ దేవుళ్ళని, శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి వీళ్ళకి ఎవ్వరికి మొక్కొద్దంట. వీళ్ళంట రాముడంట రావణాసుని చంపి హంతకుడు అయిండంట. అందుకని హంతకులను ఎవరన్నా నమ్ముకుంటారా? హంతకులను నమ్ముకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మా యేసుక్రీస్తు దేవుడు చాలా గొప్పవాడు, అతన్ని నమ్ముకోవడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది, గొప్ప జరుగుతుంది అని అడిగిండు. నేను ఇంత మంచిగా చెప్తున్నా, ఇంత మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా, మీకు అర్థం కావట్లేదు, ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు అంటే మంచిగా అర్థం చేసుకుంటుండే నా మాటలు అని అన్నాడు. అయితే నాకు విని విసుగొచ్చి నాకు కూడా కోపం వచ్చింది. సార్, నేను పెద్దగా చదువుకోలేకపోవచ్చు, కానీ మీరు అన్నట్లుగా బాగా చదువుకున్న వాళ్ళంటే, మా హిందువులంటే మీకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేటోళ్ళు, మా దేవుళ్ళని కించపరిచి మాట్లాడుతున్నారు మీరు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. మేము అందరి దేవుళ్ళని గౌరవిస్తాము, కానీ మీరు మా దేవుళ్ళని ఇంత అవమానించినట్లు అది హిందూ అయిన నాతోనే మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు సార్ అని చెప్పిన. అయితే ఇంకా నేను అడిగే ప్రతి ప్రశ్నకి ఏదో సోది కథ చెప్తున్నాడు ఆయన. ఇంకా నాకు కోపం వచ్చి విసుగొచ్చి, సార్ స్కూల్ కాడికి వెళ్ళాలి, బిజీగా ఉన్నాను అని కాల్ కట్ చేసి బ్లాక్ చేసేసిన. మీరు అదే కాల్ అలాంటి వ్యక్తులు మీకు ఎదురు పడితే, మన దేవుణ్ణి అవమానిస్తే మీరు ఏ రకంగా బుద్ధి చెప్పేటోళ్ళో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకు అర్థమైనంత వరకు అయితే మన దేవుళ్ళు మనకు చాలా గొప్పవాళ్ళు. మనము ఎదుటి దేవుళ్ళను కూడా, వేరే వాళ్ళ దేవుళ్ళని కూడా గౌరవిస్తాం, కానీ వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళ దేవుని డబ్బానే కొట్టుకుంటారు, వాళ్ళ గురించే గొప్పగా చెప్పుకుంటారు, మన దేవుళ్ళని అవమానించినట్లు మాట్లాడుతున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు కదా.